బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా నిర్వహించాలనుకుంటున్న రజతోత్సవ సభ చుట్టూ పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు పార్టీలో అంతర్గత నాయకత్వ సమస్యలు, శ్రేణుల నిరుత్సాహం, ఆర్థిక భారం మోసేందుకు నేతలు పెద్దగా ముందుకు రాకపోవడం, ప్రత్యర్థుల విమర్శలు, సంస్థాగత బలహీనతలు ఇవన్నీ పెద్ద సవాల్గా మార్చేస్తున్నాయి. ఈ సభ బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకంగా ఉండబోతుందని, కేసీఆర్ ఏం చెబుతారో వినాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేటీఆర్ చెబుతున్న విషయాల ప్రకారం చూస్తే 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగిందని, ప్రతి సమస్య పరిష్కారం కోసం ప్రజలు తెలంగాణ భవన్ కు వస్తున్నారని, అదో జనతా గ్యారేజ్లా మారిందంటున్నారు. అందుకే చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ 25 ఏళ్ల వేడుకను నిర్వహిస్తామంటున్నారు. అయితే 16 నెలల్లో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి 2 సార్లు వచ్చారు. జస్ట్ అటెండెన్స్ వేసుకుని వెళ్లారు. ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషించట్లేదని, మళ్లీ ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్న పరిస్థితి. ఏప్రిల్ 27న జరగబోయే బీఆర్ఎస్ సభ నేతలకు సవాల్గా మారింది. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఓవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ లో జిల్లా నేతలతో వరుసగా మీటింగ్లు పెడుతున్నారు. అటు కేటీఆర్, ఇటు కవిత అన్ని చోట్లకు తిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో తరలి రావాలంటున్నారు. అయితే ఇందులో చాలా సవాళ్లే కనిపిస్తున్నాయి. భారీ బహిరంగ సభ అంటే మాటలు కాదు, చాలా నిధులు అవసరం. అయితే కొందరు స్థానిక కీలక నేతలు ఆర్థిక భారం భరించలేక వెనక్కు తగ్గారన్న ప్రచారం జరిగింది. అంతేకాదు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం లేదని, పార్టీ పూర్వ వైభవం కోల్పోయిందని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఓవైపు గులాబీ జెండానే తెలంగాణకు భరోసా అని కేటీఆర్ అంటుంటే, ఆ పార్టీ తెలంగాణ గొంతుక కాదు, గొంతు కోసిన పార్టీ అని ఎంపీ చామల కౌంటర్ ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన కోసం కాదు, నిజంగా కూడా చెప్తున్నా. తెలంగాణ సమాజానికి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం. మళ్ళొక్కసారి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకునే బాధ్యత తప్పకుండా తెలంగాణ సమాజం మీద, మనందరి మీద కూడా ఉన్నది. ఈరోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రజతోత్సవాలు చేయడం సిగ్గు శరం ఉండాలి మనకు. తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని 2 ఏళ్ళు రాలేదు, దోసుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటూ తప్పు పడతలే. బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఎంతైనా పెడుతుర్రు వీళ్ళు పైసలు. రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు, ఇంటింటికి రథోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నా ఊర్లలో. మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది. 8 లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇవాళ మీకు తిరిగి పంపించి రజతోత్సవ సభలు పెడుతున్నారు. నిజానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా మారిందని కేటీఆర్ అంటూ ఉన్నా, సొంత పార్టీలోనే పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయంటున్నారు. కొందరు నేతలు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఇది తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎంపీ ఎన్నికల్లో 0 సీట్లతో శ్రేణుల్లో పూర్తిగా నిరుత్సాహం ఆవరించిన పరిస్థితి. అటు పార్టీ సంస్థాగతంగా కూడా బలహీనపడిందంటున్నారు. డిజిటల్ సభ్యత్వాలు, కార్యకర్తలకు ట్రైనింగ్ వంటి కొత్త విధానాలను ప్రవేశపెడుతూ ఉన్నా వాటిని అమలు చేయడంలో సవాళ్లు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేళ మరో కీలక విషయమేంటంటే, ప్రస్తుతం తెలంగాణలో కులగణన జరిగింది. బీసీలకు పార్టీలు ప్రాధాన్యాన్ని పెంచాయి. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్. అదే సమయంలో బీఆర్ఎస్ లో అధ్యక్ష పదవి లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీలకు ఇచ్చే ధైర్యం ఉందా అని హస్తం నేతలు సవాల్ చేస్తూ ఉన్నా అటువైపు నుంచి రియాక్షన్ రావట్లేదు. అక్టోబర్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. మరి రజతోత్సవ సభలో ఈ దిశగా ఏమైనా ప్రకటన ఉంటుందా అన్నది కీలకంగా మారింది. అలాగే గతంలో ఏపీ, మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు ప్రయత్నించి విఫలమైన కేసీఆర్ ప్రస్తుతం పూర్తిగా తెలంగాణలోనే పార్టీ బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. గులాబీ పార్టీలో మహిళలకు భాగస్వామ్యం తక్కువగా ఉందన్న విమర్శ ఉంది. ఈ సభ తర్వాత వారికి ప్రాధాన్యాన్ని పెంచుతారా లేదా అన్నది కీలకంగా మారింది. సో బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా నాయకత్వ సమస్యలు, ఆధిపత్యం కోసం యత్నాలు, శ్రేణుల్లో నిరాశ, సంస్థాగతంగా బలహీనత, ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితమవడం ఇవన్నీ కీలకంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ రజతోత్సవ సభ వేదికగా వాటిని సమీక్షించుకుంటారా లేదంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకి ప్రాధాన్యమిచ్చి బీజేపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సభను సరిపెడతారా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారుతోంది.